ఎవరికి ఏ మతాన్నైనా పాటించే హక్కు మనిషికి ఉంది. భగవంతుని ఇలా చూడాలనుకుంటే సంపూర్ణ హక్కు ఉంది. దాంట్లో అసలు డిబేట్ లేదు. దాంట్లో నా మతాన్ని, నా ధర్మాన్ని నేను ఆరాధిస్తాను, మిగతా ధర్మాలని గౌరవిస్తాను. పవన్ కళ్యాణ్ మనకి నిలబడ్డు, జనసేన మనకి నిలబడదు అనే అభిప్రాయం ఎందుకు ఉంటుందంటే, మిగతా వాళ్ళు డ్రామాలకు అందరూ అలవాటు పడిపోయారు. నిజంగా ఈ దేశంలో ఎవరన్నా న్యాయం చేయాలి అంటే తన విశ్వాసాలని తను ముందుకు తీసుకెళ్తూ, తను పాటిస్తూ మిగతా విశ్వాసాలను గౌరవించేవాడే తీసుకెళ్ళగలడు. నేను మీకోసం నేను డ్రామాలు చేయను. మనస్ఫూర్తి ఎందుకు జనం చెప్తాను, నేను మిమ్మల్ని మోసం చేసిన వాడిని అవుతాను. జానీ అనే సినిమా ఎందుకు పేరు పెట్టుంటాను మీకు ఎప్పుడన్నా ఊహించారు? ఎప్పుడన్నా హీరో నాట్ నెసెసరీలీ టు బి ఏ హిందూ, హీ కెన్ ఆల్సో బి ఏ క్రిస్టియన్. మళ్ళీ జానీ అని చెప్పి జానకి రామయ్యని షార్ట్ జానీ కదా, జానీ అంటే జానీ. అది ఎందుకు పెట్టానంటే నా మనసు చెప్పడానికి ఇది ఆవిష్కరిస్తున్నాను అన్నమాట. మీకు అందులో జీసస్ క్రైస్ట్ ఫోటో ఉంటుంది. ఆ సినిమాలో మీరు ఎక్కడ చూసినా వెనకాల జీసస్ ఫోటో ఉంటుంది. అంటే ఇతను క్రైస్తవ మతాన్ని తీసుకున్న వ్యక్తి, అతను హీరో నా సినిమాలో. అది ఎవరో డైరెక్ట్ చేస్తుంది, నేను డైరెక్ట్ చేసుకున్న మొదటి సినిమా. నేను రాసుకుంది క్రిస్టియానిటీ మీద నాకున్న గౌరవాన్ని తెలియజేయడానికి అది చేశాను. సో నేను ఏమి చేసినా చాలా సంపూర్ణంగా మోసం చేయను మిమ్మల్ని. నిజంగా మనస్ఫూర్తిగా మీరు నమ్మండి. మీరు ఈ రోజు నిలబడినా నిలబడకపోయినా మిమ్మల్ని మోసం చేసి నేను మాట్లాడను. కష్టం వస్తే ముందు వచ్చి నిలబడేది నేనే నిలబడతాను తప్ప. నా వైఫ్ నన్ను అడిగింది, మా మదరు నా కూతురు పుట్టిన దీన్ని మన బ్యాప్టైజ్ చేయాలి, చర్చ్కి తీసుకెళ్ళొచ్చానండి రష్యాలో. యూ బీయింగ్ ఏ హిందూ నీకైనా ఇబ్బంది ఉంటుంది అంటే అసలు లేదు. మేము అన్ని మతాలని సమానంగా గౌరవించామని, నేను మీ విశ్వాసాలను గౌరవిస్తాను, సంపూర్ణంగా చేసుకున్నట్టు నా కూతురు ఫోటో ఉంటుంది బ్యాప్టైజ్ చేసినట్టు. నేను ఇది ఎందుకు బయటికి చెప్పనంటే నాకు చాలా చిన్నతనంగా ఉంటుంది. నేను భగవంతుని నమ్ముతున్నట్టుగా ఉంటుంది ఓట్ల కోసం. నేను మీ విశ్వాసం చూరగొనాలి అంటే నేను మీకు నిలబడాలి. నేను ప్రాక్టీసింగ్ క్రిస్టియానిటీ అయినప్పటికీ కూడా మీరు నిలబడకపోతే ప్రయోజనం ఏముంది మీకు అంటారు. నేను ప్రాక్టీసింగ్ క్రిస్టియానిటీ కాదు, కానీ మీకు నేను నిలబడినంతగా ఏ క్రిస్టియన్ లీడర్ నిలబడ్డా. మీరు ఇది నమ్మండి. వేరే మత విశ్వాసాలకి భంగం కలిగించకుండా మన విశ్వాసాలని ముందుకు తీసుకెళ్లడంలో మీకు సంపూర్ణమైన హక్కు ఉంది. ఏ పార్టీకి హక్కు లేదు, రాజ్యాంగం మనకి సంపూర్ణంగా కల్పించిన హక్కు ఇది. నేను దీన్ని మనస్ఫూర్తిగా మీకు ఈ వాదనకి చేయూతనిచ్చేవాడినే తప్ప మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టే వ్యక్తిని కాదు. నేను బౌద్ధాన్ని చూశాను. మీరు చూస్తే తమ్ముడిలో బౌద్ధం కనిపిస్తుంది మీకు. మత ప్రస్తావన లేని రాజకీయం చేయాలి, అది నా అల్టిమేట్ గోల్. అది ఎమాన్సిపేషన్ డిక్లరేషన్ అంటే మనకి బానిసత్వం ఉండకూడదని జార్జ్ వాషింగ్టన్ పెడితే అది ఈ రోజుకి ఇంకా అంచెలంచెలుగా జరుగుతుంది. అట్లాగే నేను కోరుకుంది కూడా మత ప్రస్తావన లేని రాజకీయాలు ఉండాలని. ఇప్పుడు మీరేమంటున్నారు, జగన్ మనవడేంటి మనల్ని పట్టించుకోవట్లేదు, ద్రోహం జరిగిందని ఎలా చెప్పారు, అలాగా హిందూ లీడర్లు మనల్ని పట్టించుకోవట్లేదు, హిందువులంతా ఏకమైపోయారు. అది దేనివల్ల జరుగుతుందంటే పొలిటికల్ లీడర్స్ వల్ల జరుగుతుంది. అది నేను జగన్కి నువ్వు 517 ఎన్నో దేవాలయాలు దాడులు జరిగినాయి, అపవిత్రం చేయబడ్డాయి, ఈ పదం ఇబ్బంది కలిగిస్తుంది మాట్లాడుతున్నప్పుడు. పొలిటికల్లీ రైట్ పదం కాదు, కానీ సమాజానికి చాలా మంచి పదం ఇది. 517 దేవాలయాలు మీరు కూల్చేశారు, మీరు అపవిత్రం చేశారు, దీని దోషులు ఎందుకు పట్టుకోలేదని అంటున్నప్పుడు ఏమనిపిస్తుంటే ప్రతి ఒక్కరికి, హిందూ కాని వ్యక్తులకి ఏమనిపిస్తుంటే ఇతను వెళ్ళి హిందువుల సైడ్ తీసుకున్నాడా అనిపిస్తుంది. ఇది మేజర్ సమస్య ఉంటుంది. నా వాదన ఏంటంటే, మనం దోషుల్ని పట్టుకోకపోతే ఏం భావన కలుగు, దోషుల్ని పట్టుకోకపోతే వాడు తాగి చేశాడా, లేదంటే కావాలని గొడవలు పెట్టడానికి చేశాడా, ఆ దోషుల్ని పట్టుకోకపోతే ఒక గాల్లో ఏం భావన ఉంటుందంటే, మనల్ని జగన్ అనే వ్యక్తి వచ్చాక క్రిస్టియన్ సమూహాలు వచ్చి మన గుడిని ఇది భావన చెప్పరు నోటితోటి, ఎవరు మనకు ఆ భావన కలగజేస్తారు. మీరు దోషుల్ని పట్టుకోకపోతే ఈ భావన వల్ల రేపొద్దున మీకు ఆ ఇన్సిడెంట్కి సంబంధం లేదు, ఒక వ్యక్తి చేసిన తప్పు అది. నేను మాట్లాడేటప్పుడు ఏమనిపిస్తుంది, కరెక్షన్ మాట్లాడుతాను. ఒక జబ్బు ఉంది, క్యాన్సర్, అది దాన్ని కోసేయాలి. కోసేటప్పుడు మాట కఠినంగా ఉంటుంది. ఇది నేను ఎక్కడి నుంచి నేర్చుకున్నానంటే, ఎక్కడి నుంచి నేర్చుకున్నాను, జీసస్ క్రైస్ట్ జీవితం నుంచే నేర్చుకున్నాను. నేను మగ్ధులను మాట్లాడుతున్నప్పుడు మీరు తప్పు చేయనివాడు ఎవడు, తప్పు చేయనివాడు రాయండి అని. ఇది మాకు పాఠాలు ఉన్నప్పుడు డేవిడ్ అండ్ గొలాయిత్ మాట్లాడుతూ ఈ కథలు చెప్తున్నప్పుడు మేము స్కూల్లో చదువుకున్నాయి, లేదంటే మా టీచర్ మాకు ఇమాన్యుయల్ టీచర్ ఉండేది. నాకు అత్యంత ప్రేమ ఆవిడంటే. ఆవిడ నన్ను దగ్గర తీసుకున్నందుకు ఇంకా ఏ టీచర్ దగ్గర తీసుకోలేదు. నాకు క్రిస్టియానిటీ మీద అంత కదా గౌరవం అంటే, ఫస్ట్ నాకు గౌరవం నేర్పించింది ఆవిడ, మా టీచర్. ఆవిడ ఇమాన్యుయల్ టీచర్ అని ఆవిడ ఉండేవాడు. ఆవిడ ఒకటే మాట చెప్పింది చిన్నప్పుడు, తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినాను. అది ఏ అధ్యాయం ఇవన్నీ నాకు తెలియదు, కానీ ఆ వాక్యం గుర్తుండిపోయింది నాకు.
నువ్వు ఎంత ఎత్తు ఎదిగినా నువ్వు తగ్గి మాట్లాడు, తగ్గు. ఇవన్నీ నేను చాలా లోపల ఏమంటుందని అణువుల్లోకి వెళ్ళిపోయింది నాకు. జనసేన అనేది మీ అభిమతాలకు కానీ మీ మనోభావాలకు కానీ ముఖ్యంగా ఫస్ట్ ఫండమెంటల్ రైట్స్కి విఘాతం కలిగితే క్రిస్టియన్ మైనారిటీస్ తరఫున జనసేన నుంచి బయటకు వచ్చి మీకు అండగా నిలబడేది నేను. ఇక్కడ రెవరెండ్ లాజరస్ గారు ఉండేవాళ్ళు ఉద్దండరాయన్ పాలెంలో. ఆయన రెవరెండ్ చాలా డీప్ మంచి ప్రేయర్స్ చేసేవాళ్ళు ఆయన ఒకసారి మన ఆఫీస్కి వచ్చి చాలా ప్రార్థించి మీరు రేపు పొద్దున ఉగాదికి మీరు మా ఊరు రావాలని చెప్పి. అంటే ఆయన చెప్పింది ఏంటంటే ఇది హిందువుల పండుగే, నేను మతం తీసుకున్నాం. ఆయన పాల్గొనలేదు కానీ ఆయన దగ్గరుండి జరిపించారు ఉగాది పండుగ. అసైన్డ్ భూములు మావి, మాకు మిగతా వాళ్ళకి ఇచ్చినంత డబ్బులు మాకు రావట్లేదు, ఒక అదనంగా ఇంకొక 150 రూపాయలు కానీ 50 రూపాయలు కానీ ఒక పర్టికులర్ ఫిగర్ పెంచి మీరు ప్రభుత్వంతో మాట్లాడండి మా తరఫు నుంచి అంటే అది నేను చేంజ్ అన్నాను. ఇందులో ఎక్కడా కూడా నేను మతం చూడలేను, వాళ్ళ సమస్యనే చూశాను. క్రైస్తవులకి జనసేన వ్యతిరేకం ఎప్పటికీ కాదు, కానే కాదు. క్రైస్తవులకి నేను అండగా ఉండాలి అనే మాట ఎలా చెప్పాలి, నేను నిలబడి చూపించాలి. కానీ నేను మీకు ఈ రోజున మాట ఇస్తుంది, మీ సమస్యల పట్ల మీ ఉనికి కోసం మీ గౌరవం కోసం నేను సంపూర్ణంగా క్రిస్టియన్ సమాజం పట్ల నేను నిలబడతాను వ్యక్తిగా. మీరు ఈసారి నిజాయితీకి సత్యానికి మీరు నిలబడండి. మీకు ఏ మాత్రం కష్టం వచ్చినా నేను అక్కడ ఉన్నాను అనేది మటుకు మీరు మర్చిపోండి. సో నాకు మీకు తెలుసో లేదో నేను బెత్లెహేమ్ వెళ్ళాను. నాకు భగవంతుడి పిలుపు ఎలా ఉంటుందని రకరకాల చోట నుంచి ఉంటాను. నాతో ఏదో ఒక సినిమా స్టార్ట్ చేస్తాం జీసస్ క్రైస్ట్ మీద, అప్పుడు వచ్చింది కదా. అదేంటంటే నా జీసస్ క్రైస్ట్ క్యారెక్టర్ కాదు, ఇంకొకరు ఎవరో చేస్తారు, దానికి నేను నా ద్వారా కథ బయటకు వస్తాను. సో దాంట్లో బాగా నన్ను జెరూసలేం పట్టుకెళ్ళారు, ఇజ్రాయెల్. వెళ్తే నన్ను వెస్ట్ బ్యాంక్ దగ్గర బెత్లెహేమ్ అంటారు, అక్కడ తీసుకెళ్ళారు. అంటే ఆయన పుట్టిన స్థలాన్ని స్పర్శించగలిగే అవకాశం వచ్చింది నాకు. అలాగే ఆయన్ని ఆ కొండ మీద ఆయన్ని సిలువ వేస్తా తీసుకెళ్ళే దారి ఒకటి ఉంటుంది, నడుస్తున్నప్పుడు కన్నీళ్ళు తెప్పించేస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది నాకు. అలాగే ఆయన 40 రోజులు ఆ కేవ్లో ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళాను నేను మీ ప్రయోజనాలకి నేను అన్నిటికీ నేను అవి చేసేది నేను ఎలా చేస్తాను అన్నిటిని దాటి మీ సమస్యల కోసం నిలబడే మా కుటుంబ సభ్యుడు ఒకడు ఉన్నాడు, అది పవన్ కళ్యాణ్ అన్నమాట. మీరు గుర్తుపెట్టుకోవచ్చు. చాలు సమయం సందర్భం వచ్చినప్పుడు నేను నిలబడినంతగా, నేను అండగా ఉన్నంతగా ఈ వ్యక్తి కూడా ఉన్నాడు, ఇప్పుడు పాలిస్తున్న వ్యక్తి కూడా ఉన్నాడు. అతను మతాన్ని వాడుకునే వ్యక్తి తప్ప నిజంగా జీసస్ వాక్కునే మనకి తీసుకెళ్లే వ్యక్తి అయితే రాష్ట్రాన్ని ఇబ్బంది పాలు చేయడు.